నమస్తే S6 న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. G7 లో భారతదేశ స్వరం. ఇటలీలో ప్రధాని మోదీ ప్రభావవంతమైన పర్యటన. మంగళగిరిలో ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించనున్న మంత్రి నారా లోకేష్. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు, సచ్చే వరకు కొట్టాలి. అయ్యన్న పాత్రుడు సంచలన కామెంట్. ఇటలీలో జరిగిన G7 సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డైనమిక్ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై తనను తాను నిలబెట్టుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డిమిర్ జెలెన్స్కీ తదితర ప్రపంచ నేతలతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. అతను పోప్ ఫ్రాన్సిస్ తో అద్భుతమైన సమావేశాన్ని కూడా కలిగి ఉన్నాడు. మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి నివాసంలో ప్రజలను లోకేష్ కలుసుకున్నారు. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసును నారా లోకేష్ గెలిచారు. ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త ఒరవడికి శ్రీకారం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహించారు.
కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎక్కడుంది? మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు అని వైఎస్ జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గ గౌరవాన్ని పెంచారు అని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీకన్నా మిన్నగా మీరిద్దరికిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆయన 5 ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు, సామాజిక న్యాయం చేశారు. సోషల్ ఇంజనీరింగ్లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మీరు అంతకన్నా మిన్నగా చేయాలి. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం. ఈ వర్గాలకి కేబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా? గతంలో మీరు ఒక బీసీకి, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా. మీకన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు మరి 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని గౌరవించారు, సామాజిక న్యాయం చేశారు. కానీ మీరు మాత్రం అధికారం చేపట్టినటువంటి మొదటి రోజే సామాజిక మోసం చేశారు. అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలో జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు, సచ్చే వరకు కొట్టాలి, అతనికి అపారమైన జన కుల బలం ఉంది, తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్ గా ఉండేవారు ఉన్నారు అంటూ తెలుగుదేశం పార్టీలో చర్చ. రెండోది వాడు ఓడిపోయాడు కానీ సావలా. మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్లో ఉన్నారు 7 మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మైండ్ లెక్కోటి కొట్టాలా మళ్ళీ మొత్తం ఓడిపోయి కానీ చావలేదు. మంచిదే లేదు, చాలా మంచిదే. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడి దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ ఈ ధైర్యం నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు. ఇంతే బావుని చచ్చిపోయి కొట్టరా, దానికి బావుని వదలరా, చచ్చిపోయి కొట్టరా అంటారు. దానికి నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు చేసుకుంటారు. ఈ స్వాగతం వాడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలను అన్ని ప్రభుత్వ శాఖ కార్యాలయాల్లో పెట్టాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇరువురి ఫోటోలు అధికారులు వినియోగించాలి. తక్షణమే ఐఎన్పిఆర్ అధికారులు త్వరితన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం అంబరాన్నంటిన విజయోత్సవ ర్యాలీ శుక్రవారం రాత్రి అశేష జనవాహిని మధ్య ప్రజా ఆదర అభిమానుల మధ్యన మంత్రి కొల్లు రవీంద్రకు ఘన స్వాగతం పలికిన మచిలీపట్నం ప్రజలు, అడుగడుగున గజమాలలతో పూల వర్షంతో అపూర్వ స్వాగతం పలికిన అభిమానులు. ఎలక్షన్కు ముందు ఒకే మాట, ఎలక్షన్ తర్వాత ఒకటే మాట. మచిలీపట్నం నియోజకవర్గాన్ని దేశంలోనే అత్యున్నత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అంటున్న మంత్రి కొల్లు రవీంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా తన సొంత నియోజకవర్గమైన మచిలీపట్నం నియోజకవర్గానికి వచ్చిన కొల్లు రవీంద్రకు నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ముందుగా మచిలీపట్నం సుల్తాననగరం ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు అందుకొని మొదలైన ర్యాలీ 3 స్తంభాల పైగా కోనేరు సెంటర్, రాజాగారి సెంటర్, బస్ స్టాండ్, లక్ష్మీ టాకీస్, చిలకలపూడి నాయుడు బండి సెంటర్, రామానాయుడుపేట, బచ్చుపేట, చింత చెట్టు మీదుగా ముందుకు కదులుతుంది.
అందరికీ నమస్కారం. ఈరోజు మన మచిలీపట్నాన్ని 5 సంవత్సరాలు రాక్షస పాలన నుంచి ఇవాళ మనకి స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రాన్ని ఈరోజు మనం రాజాగారి సెంటర్లో వ్యాపారస్తుల్ని 5 సంవత్సరాల పాటు మార్కెట్లు పెట్టి ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంతమంది ఎంత నష్టపోయారో ప్రత్యక్షంగా నాకు అన్ని విషయాలు కూడా తెలుసు. అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు బందరపట్నంలో స్వేచ్ఛగా గుండె మీద చేసుకుని వ్యాపారం చేసినటువంటి ఘనత ఆ రోజున మన కార్యక్రమం చేశాం. మళ్ళీ నేను హామీ ఇస్తా ఉన్నా, ఏ ఒక్క వ్యాపారస్తుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా మీరు నిద్రపోండి. బందర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మీ వ్యాపారాలు కూడా అభివృద్ధి పనులు నడిపిస్తూ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి మార్కెట్లు అందరూ పట్టడానికి ఉండవని కూడా మీకు హామీ ఇస్తూ, మీరు చేసినటువంటి పోరాటానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఖచ్చితంగా ఇంకా చాలా విషయాలు నేను తర్వాత మాట్లాడతా. మంచి రోజులు వచ్చినాయి, బందరు పట్టణానికి మంచి రోజులు వస్తా ఉన్నాయి. వాళ్ళలో భాగంగానే ఈరోజు ఇంత మెజార్టీ, కానీ విని ఎరిగిన మెజారిటీ. ఎప్పుడన్నా చూసారా ఈ మెజారిటీ? నాకు వినపట్లేదు. ఎంత మన మెజారిటీ? గట్టిగా 50,000 మెజారిటీ ఇచ్చారంటే ఇది నేను ఎట్టి పరిస్థితుల్లో గర్వంగా ఫీల్ అవట్లా. నేను 50 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నా, 50,000 మెజారిటీ ఇచ్చి బందరు ప్రజలు ఆదరించారంటే నిజంగా వాళ్ళ స్ఫూర్తికి నా జీవితాంతం మీకు హామీ ఇస్తున్న బందర్ నియోజకవర్గం ఈ 5 సంవత్సరాల బాలశౌరి గారు, నేను మరి కొనకల నారాయణరావు గారు, బండి రామకృష్ణ గారు, పెద్దలందరం కలిసి ఈ 5 సంవత్సరాలు బందరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా నిలబెడతామని కూడా మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరొకసారి ఇంకా చాలా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. మరొకసారి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. హీరో సాయి తరం తేజ్ తిరుమలను దర్శించారు. జూన్ 15 శనివారం తెల్లవారుజామున తిరుమలకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటారని సాయి ధర్మ తేజ్ మొక్కుకున్నట్లు తెలుస్తోంది. తాను అనుకున్న కోరిక తీరడంతో వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించేందుకు వచ్చారు. అయితే ముందుగా హైదరాబాద్ నుంచి నిన్న సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆ తర్వాత తిరుపతిలో రాత్రి బస చేసి తెల్లవారుజామున అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. అక్కడ గెస్ట్ హౌస్ లో ఫ్రెష్ అప్ అయి ఉదయం VIP బ్రేక్ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాయి ధర్మ తేజ్ కాలినడకలో తిరుమల కొండ ఎక్కడంతో అభిమానులు ఫోటోలు దిగేందుకు ఇష్టపడ్డారు. సార్ 1 సెకండ్ సార్. చెప్పేసాను భక్తులతో సాయి ఒక ఫోటో అన్న కొడతా పోరా ఫోటో 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 అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై హర్షం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన లాయర్లు
లాయర్లతో పాటు పాలాభిషేకంలో పాల్గొని పాలాభిషేకం చేసిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఇచ్చిన మాట ప్రకారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతకం చేయడం ఆనందంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో ప్రభుత్వ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై బార్ అసోసియేషన్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో నర్సీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు రావాడ సత్యనారాయణ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై మొదటి సంతకం చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. లాయర్లు, సంఘం సభ్యులు రైతు కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను ప్రశంసిస్తూ దీనివల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు కుటుంబాల సంక్షేమం కోసం ఈ చర్యను చేపట్టింది. నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. నిర్వహించాలని వారి సోదరుల వారి పెద్ద కుమారుడైన విజయబాబు గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో మన ఎన్టీ రామారావు గారికి పాలాభిషేకం చేస్తున్నాం. ఈ విషయంపై మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా బార్ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే అండి. నేను నర్సీపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ప్రజలకి. ఎందుకంటే 120 రోజులు మేమందరం కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు అందరం కూడా ధర్నాలు చేసి మా వృత్తులు మానుకొని ఈ టైటిలింగ్ యాక్ట్ మీద చాలా కష్టపడి పనిచేసాం. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పాదయాత్రలో మాకు మాట ఇచ్చారు ఈ చట్టాన్ని రద్దు చేస్తామని. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మేనిఫెస్టోలో రెండో సంతకంగా నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీదే స్పందిస్తాను, సంతకం పెడతానని చెప్పేసి ఆయన చెప్పడం నారా చంద్రబాబు నాయుడు గారి చేత పెట్టిస్తామని చెప్పిస్తున్నారు. దానికి బేస్ అయ్యి ఆయన కంపల్సరీ వచ్చిన మరుక్షణమే ఒకటోది సూపర్ డిఎస్సీ మీద పెట్టక రెండోది ఈ ల్యాండ్ టైటిలింగ్ రద్దు మీదే పెట్టి ఉన్నారు. కావున ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేయాలనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుడైన శ్రీ ఎన్టీ రామారావు గారికి పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకొని ఈవేళ బార్ అసోసియేషన్ అందరం కూడా వచ్చి ఈ స్వామివారికి మన ఎన్టీ రామారావు గారికి పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్ష ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కానీ ప్రారంభించుకోండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని ఏకైక ఉద్దేశంతో నిన్న చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. దానికి చాలామంది సంతోషంతో, ఎందుకంటే ప్రజలు భూములు దోచేయాలని చెప్పేసి ముందు ప్రభుత్వం ఆలోచించింది. జగన్మోహన్ రెడ్డి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి తీసుకొస్తే చాలా ఎటకారంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏముంది, ల్యాండ్ టైటిల్ అని ఏదో ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది యాక్ట్ అంటాడు, కానీ దానికి ఎలాబరేట్ చేసి ఎప్పుడు కూడా జనాలకు చెప్పలేదు. దానికి లాస్ట్ ఒక 1 మంత్లో మాత్రం జనాలు ఎంత ఎడ్యుకేట్ అయ్యారంటే అది ముఖ్య కారణం అయితే మాత్రం ఈ లాయర్లు అందరూ కలిసి జనాలను ఎడ్యుకేట్ చేశారు తప్ప పొలిటీషియన్స్ ఏదో ఒక 20% 30% ఇంపాక్ట్, కానీ లాయర్లే దానికి స్టాండ్ తీసుకొని ఇది సమాజం అంతా కూడా నాశనం అయిపోబోతుంది ఇది మాకు అని ముందు అలర్ట్ చేసినప్పుడు మీరు నమ్మరు. నేను కూడా ఫస్ట్ ఏంటంటే దీని గురించి స్టడీ చేయాలి అని వాళ్ళతో చెప్పేవాడిని, కానీ వాళ్ళు అప్పటి నుంచి కూడా మాకు అంత సీరియస్నెస్ లేని దగ్గర నుంచి, జనాలకు సీరియస్నెస్ లేని దగ్గర నుంచి కూడా వీళ్ళు ఎడ్యుకేట్ చేయాలి బాబు, ఇది మామూలు విషయం కాదు, ఇది సమాజం నాశనం అయిపోతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఏకమయ్యి ఇక్కడైతే నేను కొన్ని సందర్భాల్లో ఎండలోని మార్కెట్లోకి వెళ్ళడం, విలేజెస్లోకి వెళ్ళడం, ఇలా మొత్తం లాయర్స్ అందరూ కూడా ఉద్యమకారులుగా తయారయ్యి గలం ఎత్తి అల్లూరి సీతారామరాజు నడయాడిన భూమిది, అలాంటి భూమి మీద వీళ్ళందరూ కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్ళి పోరాడారు కాబట్టే ఈ విజయం సాధించగలిగారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద పాట ఒకటి చేయించాలి, జనాలకి ఇది తెలియాలని చెప్పి పాట చేయించడం, కానీ జనాలకు అప్పుడు ఏమర్థమైందంటే తిన పాస్బుక్ల మీద ఫోటోలే కాదు మా భూమి మీద కూడా ముద్ర వేసేసి ఫోటోని భూములు దొబ్బాయిపోతున్నాడు, రేపు రానున్న రోజుల్లో డబ్బులు లేకపోతే భూములన్నీ అమ్మేపోతున్నాడు అనే ఉద్దేశం జనాల్లోకి కలిగించిందైతే మాత్రం లాయర్లు. దానికి మాత్రం సమాజం తరపున అందరి నుంచి కూడా రాష్ట్రం తరపు నుంచి కూడా వాళ్ళకి నేను శిరసు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటూ ఆ ఉద్యమానికి గలానికి ప్రభుత్వమే తల వంచిందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండోది ఏంటంటే ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం అనేది లాయర్లందరికీ నేను ఎందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటానంటే ఈ పార్టీ వల్ల సమాజానికి న్యాయం జరిగింది, ఆ పార్టీ పెట్టింది ఆ మహానుభావుడికి, కాబట్టి ఈరోజు ఆ మహానుభావుడికి ఒకసారి తలుచుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. ఈ పార్టీ పెట్టి
పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ఇక్కడ అందరూ ఉండేవాళ్ళు, ఆ పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చారు. కానీ ఈ పార్టీ జెండా వాళ్ళు మాత్రం సమాజానికి న్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఇక్కడికి అందరూ వచ్చి కృతజ్ఞతలు తెలపడం నాకు చాలా సంతోషకరమైన విషయం ఇది. అందుకనే అన్ని విధాలుగా కూడా నర్సీపట్నం నియోజకవర్గాన్ని కాపాడిన వ్యక్తులుగా వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తెలుగు చలనచిత్ర హీరో సాయి కుమార్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తి స్వామిని దర్శించుకున్నారు. వారిని ఆలయ ఏఈఓ సతీష్ స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ఆలయ అధికారులు సాయి కుమార్ కుటుంబం సభ్యులను శేషవస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. మన శరీరం శుద్ధి కావడానికి ఏం చేయాలంటే దాని తోక నుంచి మోహరు. ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయంకు చేరుకున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. ఎంపీ అయిన తర్వాత మొదటిసారి అనకాపల్లి వెళ్తున్న సీఎం రమేష్ ఘన స్వాగతం పలికిన బీజేపీ కార్యకర్తలు మరియు అభిమానులు, నాయకులు. విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన అనకాపల్లి వెళ్తున్న సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రజలు కూటమికి కసితో ఓట్లు వేశారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలను ఎంక్వైరీ వేయిస్తాం.
ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు. రైల్వే జోన్ ఏర్పాటు కృషి చేస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తాం. బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. విమానాశ్రయం నుంచి అనకాపల్లి పార్టీ కార్యాలయానికి రోడ్డు మార్గాన బయలుదేరారు సీఎం రమేష్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.